వెల్కమ్ స్టూడెంట్స్. టీఎస్ ఎంసెట్ 2024 ర్యాంక్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మీకు వచ్చిన ర్యాంక్కి ఏ కాలేజీలో సీట్ వస్తుంది, ఇండివిజువల్ కేటగిరీ వైజ్గా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఏబిసిడి, ఓసీ, ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ అందరికీ మీ కేటగిరీ బేస్ చేసుకొని ఎలా వెరిఫై చేసుకోవాలనేది ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. మీకు కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ కావాలి, మెంటర్షిప్ కావాలంటే డీటెయిల్స్ ఆల్రెడీ ఇక్కడ డిస్ప్లే పైన ఉన్నాయి, డిస్క్రిప్షన్లోకి ఇస్తాను. మీరు వాట్సాప్కి పేమెంట్ చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పంపించండి. ఇక్కడ యూపీఐ ఐడి అండ్ పేమెంట్ సంబంధించి మీకు క్యూఆర్ కోడ్ కూడా ఉంది. ఓన్లీ టీఎస్ ఆర్ ఏపీ ఎంసెట్ అయితే 1250 రూపీస్, బోత్ ఏపీ అండ్ టీఎస్ ఎంసెట్ అయితే 2000 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ పంపించిన స్టూడెంట్స్ ఆర్ పేరెంట్స్కి మాత్రమే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో మీరు మీ ర్యాంక్స్ వచ్చాయి కదా, మీ ర్యాంక్ బేస్ చేసుకొని ఎలా వెరిఫై చేసుకోవాలనేది ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను చూడండి ప్రతి ఒక్కరూ. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఏఆర్ మహావీర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. ఇందులో బ్రాంచ్ ఇక్కడ ఏమి ఇస్తారు ఫస్ట్ అనేది మీకు చూడండి. ఇది ఇన్స్టిట్యూట్ కోడు, కాలేజ్ యొక్క నేము, కాలేజ్ కోడు, తర్వాత ఇది డిస్టిక్ హైదరాబాదు, రంగారెడ్డి, సంగారెడ్డి, వరంగల్, కరీంనగర్, ఇలా డిస్టిక్. ఇది బ్రాంచ్ సిఎస్సి, ఈసీఈ, ట్రిపుల్. ఇక్కడ ఉన్న ర్యాంక్స్ అనేవి లాస్ట్ ర్యాంక్ వరకు ఏ కాలేజీలో సీట్ వచ్చింది స్టూడెంట్కి అనేది ఓసీ బాయ్స్ అండ్ గర్ల్స్కి సపరేట్గా, బీసీ బాయ్స్ అండ్ గర్ల్స్కి సపరేట్గా, ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి సపరేట్గా అన్నీ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మీకు సపోజ్ మీ యొక్క ర్యాంకు 50,000 వచ్చింది అనుకుందాం ఎగ్జాంపుల్గా. మీరు ఓపెన్ కేటగిరీ ఓసీ స్టూడెంట్ అయితే ఇక్కడ చూడండి 50,000 ర్యాంక్కి ఏఆర్ మహావీర్లో సీట్ వచ్చిందా ఓసీ బాయ్స్ అంటే లేదు, ఓకే. నెక్స్ట్ ఇక్కడ వెళ్తారు, ఇక్కడ చూడండి ఏఆర్ మహావీర్ ఇంజనీరింగ్ కాలేజ్లో ట్రిపుల్ఈలో సీట్ వచ్చిందా, 1,56,000 కూడా సీట్ వచ్చింది. నెక్స్ట్ ఇలా మీరు పీడిఎఫ్లో ప్రతి కాలేజ్ సంబంధించి ప్రతి బ్రాంచ్కి సంబంధించి ఇండివిజువల్ కేటగిరీ వైజ్గా ఏ ర్యాంక్ వరకు ఎవరికి సీట్ వచ్చింది, మీకు సిఎస్సి కావాలా, సిఎస్సి స్పెషలైజేషన్ బ్రాంచెస్ కావాలా అనేది మీరు ఈజీగా వెరిఫై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఏసీ ఇంజనీరింగ్ కాలేజ్లో 55,000కి ఈసీ బ్రాంచ్లో సీట్ రావడం జరిగింది. అలాగే మీరు కనుక ఇప్పుడు ఓపెన్ కేటగిరీ స్టూడెంట్ కాదు, సపోజ్ మీరు ఇంకా బీసీఏ స్టూడెంట్ అనుకుందాం, బీసీఏ స్టూడెంట్కి 50,000 ర్యాంక్ వచ్చిందంటే ఇక్కడ చూడండి ఏఆర్ మహావీర్ ఇంజనీరింగ్ కాలేజ్ కంప్యూటర్ సైన్స్ హైదరాబాద్లో ఉన్న కాలేజ్ ఇది. బీసీఏ బాయ్స్కి 69,000 సీట్ వచ్చింది, బీసీఏ గర్ల్స్కి 73,000 కూడా సీట్ రావడం జరిగింది. మెంటర్షిప్లో జాయిన్ అవుతే మీకు ఎన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి అనేది లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ మెంటర్షిప్లో జాయిన్ అయిన వాళ్ళకు వచ్చిన సీట్స్ ఏంటి, వాళ్ళకి ఎటువంటి డిస్కషన్ చేసిన తర్వాత ఎలాంటి వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలనేది కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేసిన స్క్రీన్ షాట్, వాళ్ళతో జరిగిన డిస్కషన్స్, మీకు విఎన్ఆర్ టాప్ కాలేజెస్ అయిన సిబిఐటి కాలేజీలో కూడా నాన్ లోకల్ వాళ్ళకు కూడా సీట్స్ ఎలా వచ్చాయి, హైయెస్ట్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ కూడా సీట్స్ ఎలా వచ్చాయి అనేది ఇక్కడ స్క్రీన్ షాట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇవన్నీ వెరిఫై చేసుకుంటే మీకు మెంటర్షిప్ ద్వారా ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయని అర్థమవుతుంది. సో ఇక్కడ మీకు డిస్ప్లేలో ఇప్పుడు ఏమేమి కనిపిస్తున్నాయి కేటగిరీస్, ఓసీ బాయ్స్ అండ్ గర్ల్స్, బీసీఏ బాయ్స్ అండ్ గర్ల్స్, బీసీబీ బాయ్స్ అండ్ గర్ల్స్. సో ఇలానే మీకు ఎస్సీ, ఎస్టీ, బీసీడీ, ఈడబ్ల్యూఎస్ సంబంధించి అందరికీ పీడిఎఫ్ ఫైల్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. ఆ ఫైల్స్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే, డౌన్లోడ్ ఎలా చేయాలంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. మీరు కేటగిరీ వైజ్గా ఓసీ, బీసీఏ, బీసీడీ అయితే అది ఎవరిది వాళ్ళకు 3 డిఫరెంట్ ఫైల్స్ ఉన్నాయి. మీరు ఆ లింక్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇలా పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది. పీడిఎఫ్ ఓపెన్ అయిన తర్వాత మీకు మనకు ఎంసెట్లో పార్టిసిపేట్ చేసే కాలేజెస్, వాటి యొక్క బ్రాంచెస్, వాటి యొక్క ర్యాంక్స్ ఎక్కడి వరకు ఎండ్ అయ్యాయి అనేది ఇండివిజువల్గా 1 by 1 ఇవ్వడం జరిగింది. సో మీరు ఏ బ్రాంచ్ కావాలి, మీకు ఏ కాలేజ్ కావాలి, ఆ కాలేజీలో మీకు సీట్ వస్తుందా మీ ర్యాంకుకి అనేది ఇలా 1 by 1 క్లియర్గా వెరిఫై చేసుకోవచ్చు. దీని ద్వారా ఇంకా మీకు ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు స్టూడెంట్కి ఎవరికి ఏ కాలేజీలో సీట్ వస్తుంది అనేది కూడా మీరు వెరిఫై చేసేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, లాస్ట్ కాలేజ్ కనుక చూసుకుంటే కాలేజ్ నేమ్ వచ్చి వరంగల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్స్ ఉంది. లాస్ట్ కాలేజ్ ఇది మనకు ఆల్ఫాబెట్ ఆర్డర్ ప్రకారం ఇవ్వడం జరిగింది, అంతేకాని ఇది లీస్ట్ కాలేజ్ అని కాదు, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ చూడండి, వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్లో సిఎస్సి బ్రాంచ్కి చూసుకున్న మీకు ఆల్మోస్ట్ 1 lakh అబోవ్ వచ్చిన వాళ్ళకు కూడా సీట్స్ వచ్చిన కాలేజెస్ ఉంటాయి. అవి మీరు కరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ ఫిల్ చేస్తే మీకు వచ్చిన ర్యాంక్కి కరెక్ట్ కాలేజీలో మీ ర్యాంక్ కంటే బెస్ట్ కాలేజీలో సీట్ అయితే రావడం జరుగుతుంది. ఆ వెబ్ ఆప్షన్స్ స్ట్రాటజీ ఏంటి, ఆ వెబ్ ఆప్షన్స్ ఎలా ఫిల్ చేయాలి, వెబ్ ఆప్షన్స్ మీకు పీడిఎఫ్ అనేది మీ ర్యాంక్ బేస్ చేసుకొని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మెంటర్షిప్లో జాయిన్ అవుతే కనుక. ఇలా డిస్క్రిప్షన్లో పీడిఎఫ్స్ ఇచ్చాను, అందరూ పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకొని మీ ర్యాంక్కి ఏ కాలేజీలో సీట్ వస్తుంది అనేది వెరిఫై చేసుకోండి. థ్యాంక్ యూ.